ఎవడైనా సరే జీతం లేకుండా పని చేస్తాడా? ఏమంటే లాభం లేకుండా వ్యాపారం చేస్తాడా? ఉపయోగం లేకుండా ఏ పనినైనా కొనసాగిస్తాడా? కానీ లాభమును చూసుకునేది వ్యాపారం అంటారు, నష్టపోయేది సేవ అంటారు. మరి ఎంత భారమైనా ఎంత ప్రయాసైనా దేవుని సన్నిధిలో దేవుడు చెప్పాడు, ఎంత ఆలస్యమైన ఈ కార్యక్రమం రోజు ఇవ్వాలని రోజు ప్రయత్నిస్తున్నాను. నా శాయశక్తిలో ఇది ప్రయత్నిస్తున్నాను. మీరు మా కోసం ప్రార్థన చేయాలి. మరి ఈరోజు దేవుని వాక్యం వింటని సిద్ధంగా ఉన్నారా? ఈరోజు నేను కొంచెం పౌలు గారి గ్రంథముల నుంచి కొంచెం కీర్తనల్లోకి రావాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే పౌలు రాసిన ఉత్తరములు ఏమండి కారం లాంటివి. కారం ఏం చేస్తుందంటే మనకి మంటను లేపుతుంది. అలాగా మంచిదే, కానీ ఎక్కువ కారం తింటే ఏమవుతుంది? చాలామందికి ఇబ్బంది అవుతుంది. అలాగా కొంచెం తీపి, కొంచెం మనకి ఆదరణకూరమైన నిరీక్షణకూరమైన దేవుని మాటలు కావాలి. కాబట్టి మరి ఈరోజు కీర్తన 23వ అధ్యాయం కూడా ధ్యానిస్తున్నాను. ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ అధ్యాయం 6 వచనాలు మాత్రమే ఉన్నాయి, కానీ 6 గంటల సేపు వాక్యం చెప్పచ్చండి. అన్ని అంశాలు దేవుడు ఇచ్చాడు. నిజంగా ఏమంటే నేను ఒక అంశమును మాత్రం ధ్యానించను. దేవుడు నా వాక్యం చదువుతున్నప్పుడు ఏది అని పెడుతుంటాడో అది నేను ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తుంటాడు. చాలామంది బైబిల్ లైన్గా చదువుతుంటారు. మంచిదే, చదవండి. లైన్గా చదవండి, ర్యాండమ్గా కూడా చదవండి. లేకపోతే ఏమండి మీరు ఒక క్యూరియాసిటీతో కొన్ని బైబిల్లో ఉన్న సంగతులను కూడా చదవండి. ఏమంటే నేను ఈరోజు లైన్ చదివేశాను 5 అధ్యాయాలు లేకపోతే 10 అధ్యాయాలు, కాబట్టి ఇంకేం జరుగుతో బైబిల్ క్లోజ్ అనొద్దు. అలా కాకుండా బైబిల్ మీరు ఏమంటే కొన్నిసార్లు మన చదివిని కూడా మళ్ళీ చదవండి. ఎందుకంటే మరలా చదివినప్పుడు ఇది దేవుని రాసిన పుస్తకం కాబట్టి అనేక మర్మాలు దేవుడు బయలుపరుస్తారు. సో కీర్తన 23 మనందరికీ తెలిసిన కీర్తన. పిల్లలందరూ వీరు ఏమంటే బై హార్ట్ చేస్తుంటారు ఈ కీర్తన. చాలాసార్లు మనం చూస్తున్నాం. నాకు కూడా చాలా ఇష్టమైన కీర్తన. కానీ అసలు ఈ కీర్తనలో ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు పెట్టాడు. ఆ విషయాలన్నీ ఏంటనేది మనం ఈరోజు ధ్యానిద్దాం. క్లుప్తంగా ఈరోజు మన కార్యక్రమం కూడా ముగించుకుందాం. దయచేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు మీరు ఎవరు వెళ్ళొద్దు. దేవుని దీవెనలు పొందుకొని మీరు ఈ కార్యక్రమం సంపూర్ణంగా చూడాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తాం. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా, కృప చూపించు. మా యందునైనా నువ్వు నిరీక్షణ, మా యందునైనా నువ్వు విశ్వాసమును, మేము బాగుపడతామని, మేము ప్రయోజకులు అవుతామని, మేము అనేక సార్లు తొలగిపోతున్నప్పటికీ ప్రభా నీ విస్తారమైన ప్రేమతో మమ్మల్ని యందు మేము బాగుపడాలని నాయన, బాగుపడతామని ఆశిస్తూ వాంఛిస్తూ మాకు మారు మనసు పొందటానికి మరొక అవకాశం ఇస్తున్నావయ్యా. ఈ దినమునైనా నీ సన్నిధిలో నైనా మేము నిలబడి లేకపోతే మోకరించి నీ సన్నిధిలో ప్రార్థిస్తానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనం. ఎంతోమందికి లేదు నాయన ఈ అవకాశం. మేము గనులము కాము, మేము యోగ్యులమి కాదు, అయోగ్యులమి నాయన. కేవలము నీ కృప బట్టి ఈరోజు నాయన మేము ఇలా కూడి నీ వాక్యం ధ్యానిస్తున్నాం, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని చూసినప్పుడు మా దోషములు జ్ఞాపకం చేసుకోవద్దు, మా అతిక్రమములు తుడిచివే నాయన. నన్ను నిసులు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడాం. ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? కీర్తనలు 23 దావీదు రాసిన కీర్తన. మనందరికీ దావీదు అంటే ఎవరో తెలుసు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంతో ఉన్నతమైన వాడో తెలుసు. దావీదు జీవితములో దావీదు ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అనేది ఆ దినముల్లో ఈ దినములో మాత్రం కాదు, ఆ దినముల్లో కూడా చాలా హీనమైన ఒక ఉద్యోగం అది. ఎందుకంటే వాడు గొర్రెలు కార్చుకుంటున్నాడు అంటేనే వాడు యుద్ధానికి పనికిరాడు, వాడు సమాజంలో బ్రతకలేడు, వాడు ఒక సామాన్యమైన వాడనేది ఆ రోజుల్లో మనుషుల అభిప్రాయం. ఈ రోజుల్లో కూడా మనుషులు అలాగనే ఆలోచిస్తున్నారు. కానీ దావీదు కీర్తనలు 23 అధ్యాయము పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. దావీదు జీవితంలో తన కన్న తల్లి మనకు కనబడతలేదు, తన తండ్రి తనని అపాసిస్తున్నాడు, తన సొంత సహోదరు తనను వెలివేశారు. నా అనే స్నేహితులు బంధువులు ఎవరు లేరు. మన ధనవంతులుగా ఉంటే మనకు అందరు ఎంతమంది స్నేహితులు ఉంటారు తెలుసా. మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మన అప్పుల్లో ఉన్నాం అనుకోండి, అందరు పారిపోతారు.
సో ఇక్కడ దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు కీర్తన మొదట అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ అన్నలందరూ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్, అంతే కదా. మరి యుద్ధంలో అంటే మిలిటరీ ఆర్మీ జాబ్. ఆర్మీ జాబ్ అంటే నిన్ని డిస్కౌంట్లు అంటే ఎంత బాగుంటుందో కదండి. యుద్ధం ఎప్పుడోసారి వస్తుంది, కానీ ఆర్మీ జాబ్ అంటే అందరికీ కావాలంటారు. అలా క్వార్టర్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ దావీదు ఒక్కడే గవర్నమెంట్ జాబ్ లేదు, నార్మల్ పర్సన్ ఈయన. అనుకుని చూడండి, అన్నలందరూ గవర్నమెంట్ జాబ్, ఈయన ఒక్కడు ఏమండి గొర్రెలు కాచుకుంటున్నాడు, సామాన్యమైన వాడు. అసలు ఎంత హీనంగా వాడా వీడా అని ఎంత అవమాన రీతిగా దావీదుని వారు చూపించారు తెలుసా. అది దేవుడు చూపించాడండి. దావీదు దాన్ని పట్టించుకోలేదు, కానీ మా అన్నలే అని చెప్పి యుద్ధానికి అన్నం తీసుకెళ్ళాడు, మా అన్నలే అని చెప్పి పర్వాలేదులే ఏమన్నా అన్నారులే అని వారు అపహాసించినప్పటికీ, నిందించినప్పటికీ, అవమానించినప్పటికీ వారి గురించి పెద్ద పట్టించుకోలేదు. కానీ దేవుడు పట్టించుకున్నాడు. ఏమండి, దేవునికి ఇష్టమైన బిడ్డలతో మనం విరోధంగా మాట్లాడితే దేవుడు వింటాడండోయ్. దావీదు ఒక చదువుకున్నవాడు కాదు, జ్ఞానవంతుడు కాదు, ఒక సామాన్యమైన వాడు. కానీ దావీదు తన జీవితంలో తన మాట్లాడుకుంటానికి ఎవరు లేరు, తనతో హృదయాన్ని పంచుకోవడానికి ఎవరు లేరు, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఏమండి ఎవరు లేరు. తనకి దేవుడే తనకి సర్వం. ఆకాశం వైపు చూసి మాట్లాడుకుంటే మనుషులు అనే పిచ్చోడ్రా వీడు, చూడు ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు అనేవారు. కానీ దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? సృష్టిని శూన్యమును చేసిన దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, దావీదు దేవుణ్ణి ఎలా చూశాడంటే ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు అని చూశాడంటే. అంత మాత్రమే కాదు, దావీదు తన వ్యక్తిగతమైన సంబంధము దేవునితో ఎలా కలిగి ఉన్నాడంటే ఆయన నా కాపరి. ఏమండి కాపరి, మనమందరూ చూస్తున్న కాపరి అంటే చెప్పాం కదా హీనమైన వారు. కానీ దేవుడిని ఎందుకు కాపరి అంటున్నాడు? ఎప్పుడు ఈ అనుమానం రాలేదా మీకు? నా కాపరి అంటున్నా, కాపరే హీనమైన ఉద్యోగం అంటే మరి దావీదు నువ్వు నా కాపరి అంటాడేంటి? ఏమండి కాపరి అంటే కాచేవాడు. అంత మాత్రమే కాదు, మరి ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్ దేశంలో రాజుల్ని కాపరి అని పిలుస్తారండి. రాజుని దేశాన్ని కాచేవాడు, మమ్మల్ని పోషించేవాడు, మాకు సంరక్షించేవాడు, మమ్మల్ని నడిపించేవాడని ఆ రాజుని ఎంతో ఒక కాపరి అంటారు. కింగ్ వాళ్ళు అనకుండా కాపరి, మా కాపరి అండి ఆయన అని పిలుస్తారు ఆ మిడిల్ ఈస్ట్లో. అది కామన్ ఆ దినాలు. దావీదు మనుషుల్ని చూసి నా కాపరి అంటలేదు, కానీ లేకపోతే ఉద్యోగముని చూసి, లేకపోతే ప్రభుత్వాలను చూసి, లేకపోతే రాజ్యముని చూసి నా కాపరి అంటలేదు, కానీ సౌలును చూసి నా కాపరి అంటలేదు, కానీ దేవుణ్ణి చూసి అంటున్నాడు నా కాపరి. బైబిల్ మనం బాగా చదివినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి చూడండి. 49వ అధ్యాయం, దయచేసి కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, మీరు కోప్పడద్దు, బాధపడద్దు. నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉంటారు, కానీ దేవుని వాక్యం చదువుతానికంటే మనం బిజీగా ఉండకూడదు. కాబట్టి బైబిల్ తీసుకోండి. మీరు కూడా నాకు తెలుసు సెల్ ఫోన్ దూరంగా పెట్టుకొని బైబిల్ తీసుకోండి, చెప్పే రిఫరెన్స్లు రాసుకోండి, కనీసం మీరు ధ్యానించండి. ఇది ఒక దేవుడు ఇచ్చిన మన అంశాన్ని మన కృప నేను కొన్ని రాసుకున్నాను, అది మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన తగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. ఏమండి ఇక్కడ చూసినట్టయితే యాకోబు దేవుణ్ణి కాపరి అని పిలుస్తున్నాడు. దావీదుకి అది పిలిచింది మొదటగా, యాకోబు పిలిచాడు. ఏమండి ఇశ్రాయేలీయుల వాడికి బండాను, యెహోవా కాపరి అని మన మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కీర్తనలు 28:9 మనం చూస్తున్నాం. ఏమంటే ఒకసారి చూడండి, కీర్తనలు 28:9. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యము ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే
ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు కాపరిగా ఉండు ప్రభువా. ఈయనంటున్నాడు రాజే కాపరి కదా, అప్పుడు ఏం చెప్పాలి? నువ్వు నన్ను ఇజ్రాయేలీ దేశానికి, ఇశ్రాయేలీలకి నన్ను కాపరిగా చేసావు కదా ప్రభువా అని చెప్పాలి కదా. కానీ ఈయనేమంటున్నాడు, నేను కాదు ప్రభా రాజుని, నేను కాదు ప్రభా కాపరిని, ఇశ్రాయేలు ప్రజలకి కాపరివి నువ్వే. చూడండి కీర్తనలు 81 చూడండి దయచేసి, సామ్స్ 81 చదవండి ఒకసారి. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఏమని ఇక్కడ ఏమని పిలుస్తాను? ఇశ్రాయేలీలకు కాపరి, ఇశ్రాయేలీలకు రాజు. దావీదు నేను రాజుని అంటలేదు, రాజులకు రాజులు, ప్రభువులు ప్రభువులు అంటలేదు. కాపరి, ఇశ్రాయేలీలకు కాపరైన ప్రభువా నువ్వు చెవియొగ్గుము అని దాన్ని ప్రార్థనలో పిలుస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ జ్ఞానవంతుడైన, మిక్కిలి జ్ఞానవంతుడైన వ్యక్తి ఏం చెప్తున్నాడో చూడండి. సొలొమోను రాసిన ప్రసంగి 12వ అధ్యాయము 11వ వచనం. ఎక్కడుందని వెతుకుతున్నారా? ప్రసంగి ఏమండి సామెతల తర్వాత ఉంటుంది, చూడండి ఒకసారి. సామెతల తర్వాత ప్రసంగి గ్రంథం మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి. మీరు కూడా తిప్పుతున్నారు, సరే తిప్పండి. 12వ అధ్యాయము 11వ వచనం. ఇంగ్లీష్లో చూస్తున్నాం. ద వర్డ్స్ ఆఫ్ వైస్ ఆర్ లైక్ గాడ్స్, దే ఆర్ కలెక్టర్స్ సేయింగ్ ద ఫర్మ్లీ ఎంబెడెడ్ నైల్స్ గివెన్ బై వన్ షెపర్డ్. తెలుగు చదువుదాం. జ్ఞానులు చెప్పు మాటలు మొలకల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మెలకువ వలె ఉండును. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడుతున్నవి. ఏమండి ఒక కాపరి? ఎవరు ఒక కాపరి? యేసు ప్రభు. ఏమండి చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా 40 11వ వచనం కూడా ఒకసారి చూడండి. యెషయా 40 11వ వచనం. తెలిసి కొన్ని రిఫరెన్స్ ఇస్తున్నాను. మీరు చాలామంది ఎప్పుడు వచనాలు చూడలేదు, మీరు బైబిల్లో చాలా తప్పు చేస్తున్నారు. మన క్రైస్తవులమేంటి, విశ్వాసులమేంటి, బైబిల్ చదవకపోతే ఎంత భయంకరం అండి. ఒకసారి చదవండి. యెషయా 40. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఏమంటే యెషయా అంటున్నాడు గొర్రెల కాపరి వలె. దేవుని ఏమంటున్నాడు? గొర్రెల కాపరి వలె. మీకా 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. మీకా 7:14. ఈ రోజుల్లో చాలామంది మాలాంటి బోధకులు మీకు వాక్యం బైబిల్ తిప్పనవ్వకుండా స్క్రీన్లోనే వేసేస్తున్నారు. నాకు కూడా ఇవ్వాలని ఆశే, కానీ నాకు అంత ఎక్విప్మెంట్ టెక్నాలజీ మా దగ్గర లేదు. కానీ బైబిల్ను మన చేతితో వెళ్తుంటే ఆ శబ్దం వస్తుంది కదా, అంత మధురంగా ఉంటుంది తెలుసా అండి. అది కాగితాలు మనం తీసి మన పేపర్లో మనం చదువుతున్నప్పుడు బాగుంటుంది. చూడండి మీకా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. మేపుము. ఎవరు మేస్తారు? కాపరి. దేవుని మీకా కాపరి అని పిలుస్తున్నాడు. జకర్యా 13:7వ వచనం చూడండి. జకర్యా 13:7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదము పడును. ఏమండి? గొర్రెల కాపరి మీద పడును. ఎవరా గొర్రెల కాపరి? యేసు ప్రభు. మత్తయి సువార్త 26లో మనం చూస్తాం 31లో ఇది నెరవేరుతున్నట్లు. అలాగే యోహాను 10వ అధ్యాయము 11, యోహాను 14 ఒకసారి చూడండి. యోహాను 10వ అధ్యాయము. నేను ఎందుకు ఇన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. యోహాను 10:11, యోహాను 10:14 చదవండి. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 11 ఫుల్ చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసయ్య చెప్తున్నారు. అంటే యెహోవా నా కాపరి అంటే దావీదు ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య నువ్వు నా కాపరి. అర్థమవుతుందా మీకు? బైబిల్ ఇన్ని అధ్యాయాలు చూపించాను, పాత నిబంధనలు ఇన్ని అధ్యాయాలు చూసాం,
దేవుడు ఇశ్రాయేలీయులకు కాపరి. కొత్త నిబంధనలు వచ్చిన యేసుప్రభు ఏమని తెలుసా? 10వ అధ్యాయం, నేను మంచి కాపరి. మంచి కాపరికి ఉన్న సాదృశ్యం ఏంటి తెలుసా? తన గొర్రెల కోసము ప్రాణం పెడతాడు. యేసు ప్రభు మంచి కాపరి. అంటే దావీదు కీర్తనదారుడు ఏమంటున్నాడంటే, ఏమంటే యేసు ప్రభు నా మంచి కాపరి. ఏమన్నాడంటే ఆడ, నా మంచి కాపరి. యేసు ప్రభు దేవుడు, అందరికీ దేవుడు అంటలేదు, నాకు దేవుడు, నాకు ప్రభు. ఏమంటే చాలాసార్లు మన నాన్నగారులు మనం పిలుస్తుంటాం కదా, నాన్న పిలిచినప్పుడు ఏమంటాం? మా నాన్న, మా అమ్మ, మా అన్న, మా తమ్ముడు. ఏమంటే మా అనేది రక్తముతో ఉన్న వాళ్ళతో వస్తుంది. అలాగే దావీదు అంటున్నాడు, మా దేవుడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:20 కూడా మనం చూస్తున్నాం, యేసు ప్రభు గొర్రెలకి గొప్ప కాపరి. 1 పేతురు 2:22 చూస్తున్నాం, యేసు ప్రభు కాపరి అని మనం చూస్తున్నాం. 1 పేతురు 5:4 చూస్తున్నాం, ఆయన ప్రధాన కాపరి అని చూస్తున్నాం. పేతురు అంటాం యేసయ్యని. ఏమంటే యేసు ప్రభు మన కాపరి. దేవుడు ఏమంటే దేవుడు నా కాపరి అంటాము మనం, కీర్తనదారుడు అంటున్నాడు. కానీ కీర్తనదారుడు ఒకవేళ దావీదు ఈరోజు రాస్తే ఈ కీర్తన 23 ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు నా కాపరి. యేసు ప్రభు నా కాపరి, నాకు లేమి లేదు. ఏమండి, నాకేం లేదు, లేమి లేదు అంటే ఏంటి అర్థం? యేసు ప్రభు నా రాజు. అది చెప్పాను కదా, కాపరి అంటే కింగ్ అంటారు మిడిల్ ఈస్ట్లో. ఏమంటే యేసు ప్రభు నా రాజు, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నా సర్వము. రాజు ఇట్లా ఏమంటే అది చెయ్యాలి, అంతే కదా. మరి ఎవరు రాజు? నువ్వు ఎవరికి నీకు రాజుగా ఉన్నారు? నువ్వు ఎవరు చెప్పింది చేస్తున్నావు? నువ్వు ఎవరు చెప్పిన ప్రకారం జీవిస్తున్నావు? ఎవరు నీ కాపరి? నీకు రాజు లేడా? నీకు కాపరి లేడా? నిన్ను నడిపించేవాడు లేడా? నువ్వు దిక్కుమాలినోడువా? ఈరోజు అలాగే ఉన్నారు చాలా. ఈరోజు చాలామంది జీవితం అలాగే ఉంది, చాలామంది బ్రతుకు అలాగే ఉంది, చాలామంది జీవిత విధానం అలాగే ఉంది. దిక్కుమాలినలాగే ఉన్నారు. ఏమండి, నిన్ను నడిపించేవాడు లేడా? నిన్ను పోషించేవాడు లేడా? నిన్ను కాపాడేవాడు లేడా? నీకు సహాయం చేసేవాడు లేడా? ఇదిగో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మన మంచి కాపరి. నీ శోధన సమయంలో, నీ పోరాట సమయంలో రాజైన రారాజు, ప్రభులకి ప్రభు అయిన యేసయ్య నా కాపరి. ఏమండి, సూర్యుడు అందరికీ సమం. ఏమంటే ఇండియా వాళ్ళందరూ స్ట్రైక్ చేశారనుకున్నా, సన్ను మాదే, సూర్యుడు మా అద్దం ఉంటుంది. ఏంటయ్యా మాట్లాడుతున్నారు? అద్దం ఉందా? సూర్యుడు అందరికండి. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నా కాపరండి, నా రాజు యేసయ్య, నాకు ఆయనకి సంబంధం ఉంది. అంటే దానిలో ఉన్న వారిద్దరిలో ఉన్న అనురాగం చూడండి, ఆ ప్రేమను చూడండి. దావీదు ఎంతగా యేసయ్యని ప్రేమిస్తున్నాడు, ఎంతగా తన జీవితం అని అంకితం చేసుకున్నాడో చూడండి. దావీదు ఓరని గొప్పడైపోలేదు. దావీదు తన మనసు, తన జీవితము, తన నిరీక్షణ, తన సర్వము దేవుని మీద పెట్టాడు. ఏమంటున్నాడు? యేసయ్య నా కాపరి, నాకు లేమి లేదు. చూడండి, కాపరి ఇది గొర్రెలు అనేవి, ఇట్ ఈస్ నాట్ ఎ వైల్డ్ యానిమల్. ఏమన్నా అడవి జంతువులు, అడవి మురుగాలు, అనిమల్స్, మురుగాలు కావు. ఏమంటే నువ్వు ఒక సింహం తీసుకొచ్చి పెంచుకోలేవు, ఒప్పుకోరు, ప్రభుత్వం ఒప్పుకోదు. కానీ అదే నువ్వు గొర్రెను పెంచుకోవచ్చు, ఒక మేకను పెంచుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ డొమెస్టిక్ యానిమల్స్. ఇట్ ఈస్ ఏమంటే ఇది ఒక సొంతం అవ్వచ్చు. నువ్వు ఒక ఏనుగు తీసుకొచ్చి ఇది నాదంటే ఒప్పుకోరు ఎవరు, అది కరెక్ట్ కాదు, అది ప్రభుత్వం ఒప్పుకోరు అది. కానీ అదే ఒక గొర్రెని, ఒక కోడిని తెచ్చుకొని నా కోడిని, సరే ఓకే, బికాస్ ఇట్స్ డొమెస్టిక్. అలాగా గొర్రె ఇట్ ఈస్ ద ప్రాపర్టీ, ఒక యజమానుడు ఉంటాడు దానికి. అలాగా నువ్వు ఎవరి ప్రాపర్టీవి? యేసుప్రభు ప్రాపర్టీవా, లేకపోతే సాతానుగాడి సొత్తువా? నువ్వు యేసుప్రభు చెప్పినట్లు జీవిస్తున్నావా, లేకపోతే సాతాను చెప్పినట్లు జీవిస్తున్నావా? ఏమంటే గొర్రె, దావీదు అన్నాడు, యెహోవా నా కాపరంటే నేను యేసయ్య సొత్తునయ్యా, నేను దేవుని సొత్తుని, నేను ప్రభు సొత్తుని, నా ప్రభు నన్ను చూసుకుంటాడు. ఏమంటే ఈరోజు మనుషులు
ఎవరికి ఏది ఇష్టం అది చేసుకుంటున్నారు. నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, నేను ఎలాగంటో ఎలాగైనా నేను ఉంటాను. నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అసలు నిన్ను దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడయ్యా. మీరు మీ సొత్తు కాదు, మీరు క్రీస్తు సొత్తు అంటున్నాడు పౌలు గారు. ఏమంటే ఇవి చూసినట్లయితే మీరు యెహోవా సొత్తు. ఏమంటే ఇక్కడ అంత మాత్రం కాదు, కొంచెం మన ముందుకు వెళ్ళినట్లయితే నాకు లేమి లేదు, ఐ ల్యాక్ నథింగ్. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఐ షల్ నాట్ వాట్ ఎనీథింగ్. ఏమండి ఇక్కడ 2 విధాలుగా దావీదు చెప్తున్నాడు. ఒకటి ఏమండి ఆయన ఒక డిక్లేర్ చేస్తున్నాడు, ఇంకొకటి ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఏమని డిక్లేర్ చేశాడంటే నా దేవుడు నా అవసరతలన్నీ నాకు ఇస్తాడు. ఏమండి నా దేవుడు నా అవసరతలన్నీ, ఒకళ్ళ దేవుడు నాకు చిన్న ఇల్లు ఇస్తే అది దేవుడు ఇస్తాడు. దట్ ఈస్ వాట్ మై నీడ్ ఇస్. ఒకళ్ళ దేవుడు నాకు పెద్ద ఇవ్వాలను, అది నా అవసరత ఏమో. ఏమంటే దేవుడు నా అవసరతలు నాకు ఇస్తాడు. రెండోది దేవుడు ఇచ్చిన అవసరతల కంటే నేను ఎక్కువ ఆశించను. ఎందుకు అప్పులు చేస్తున్నారు చెప్పండి మనుషులు? ఎందుకు ఈరోజు అనవసరమైన సమస్యల్లో ఇరుక్కుపోతున్నారు చెప్పండి? అనవసరమైన ఆశించి దేవుడు ఇవ్వలేదయ్యి. దేవుడు ఇవ్వకుండా నువ్వు ఇల్లు సంపాదించుకున్నావు, దేవుడు ఇవ్వకుండా వాహనం సంపాదించుకున్నావు, మళ్ళీ ఈఎంఐలు కట్టలేక, లోన్లు కట్టలేక, వడ్డీలు అయిపోయి సతమతం అయిపోయి, ప్రార్థన చేసుకుంటాం మానేసి, బైబిల్ చదువుతాం మానేసి. ఎందుకు? దేవుడికి నా అవసరత తెలుసు. నేను ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే దేవుడిని బస్ టికెట్ కొనుక్కుని డబ్బులు ఇస్తాడు. నేను ఒక సైకిల్లో వెళ్ళాలనుకుంటే సైకిల్ కొనుక్కున్న స్తోమత ఇస్తాడు. నేను ఒక వాహనంలో, కారులో వెళ్ళాలనుకుంటే లేదా బైక్లో వెళ్ళాలనుకుంటే దేవుడు దాని తగ్గట్టు నాకు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదనుకుంటే అది నా దేవుని చిత్తం కాదు. ఏమంటే కంగారు పడుతున్నారు కానీ, ఆందోళన చెందుతున్నారు కానీ, ఈరోజు మనుషులు చాలామంది దేవుడిచ్చే వరకు వారు ఆగుతలేరు. అంత మాత్రం కాదు, ఇక్కడ చూసినట్లయితే 2వ వచనం మనం చూడండి దయచేసి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఏమండి ఇక్కడ చూసినట్లయితే ఆయన నన్ను పచ్చిక గల చోట్లను పరుండజేయుచున్నారు. మొదటగా పరుండ చేస్తాం. ఒక గొర్రె అండి, గొర్రెకి ఆకలేస్తే అది కూర్చోదు తెలుసా మీకు? ఆకలేసిన, రెద్దరొచ్చిన, దెబ్బ తలిగిన, దోమలు కుట్టిన, ఏగలు వాలిన, ఏమంటే అది దానికి అజీర్ణంగా ఉన్నా, లేకపోతే అది దాని మనసు బాగోపోయినా, ఏమంటే గొర్రె కూర్చోదు. అది కేకలేస్తుంది, అది ఇటు తిరుగుతుంది, తికతక చేస్తుంది. ఏమంటే పరుండ చేయుచున్నాడు, రిలాక్స్. ఈరోజు మనుషులు రిలాక్స్ అయ్యి టెన్షన్ 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 టెన్షన్, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అది చేయాలి చివరి సాయంకాలం వచ్చి ఏ పని అవ్వాలన్నమాట. ఎందుకు? ఏమండి దేవుడికి తెలుసు. ఏమండి దేవుడికి తెలుసు ఆయన ఎక్కడ నీకు సమాధానం కలుగుతుంది. ఏమండి ఎక్కడ సమాధానం, ఎక్కడ వాతావరణం సమాధానంగా ఉంటుంది. ఎవరో కంగారు పట్టుకుని పెట్లు పట్టుకుని ఊళ్ళకి వెళ్ళిపోతుంటారు మనుషులు. వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుని వస్తారు. ఎందుకు వెళ్తారు? ఎందుకు గొడవలు పెట్టుకుంటారు? దేవుడు తీసుకెళ్తాడు, అవసరమైతే తీసుకెళ్తాడు. లేకపోతే నీ ఇంట్లో ఉండి చక్కగా భోజనం చేసి నీ భార్యతో, నీ బిడ్డలతో, లేకపోతే నీ భర్తతో నువ్వు సమయం గడుపుకో. ఇప్పుడు నువ్వు పెళ్ళికి ఎలా వెళ్తే ఏమొస్తుంది, వెళ్ళకపోతే ఏమొస్తుంది? చాలామంది నాకు తెలుసండి, పెళ్ళికని వెళ్తారు, గొడవలు పెట్టుకుని, తగాదులు పెట్టుకొని, అయ్యో చివరికి ఒకరిని చంపుకునే స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకు? చూడండి, దేవుని చిత్తం లేకుండా నీ ఇంట్లో నుంచి అడుగు కాలు పెట్టద్దు. దేవుడు నిన్ను పరుండ చేస్తాడు. నీకు ఒక మంచి సమాధానమైన, ఒక నెమ్మదైన పరిస్థితిని కలిగి చేస్తాడు. అంతవరకు నువ్వు వెయిట్ చేయి. దేవుడు నేను తీసుకెళ్తున్నాడు కదా, నిన్ను మోసుకెళ్తున్నాడు కదా. ఆయన నన్ను పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేస్తాడు. దేవుడు తెలుసు అండి, దేవుడు తెలుసు. మన ఆకలిగా ఉంటే మనం పడుకోలేం కదా, మన బాధల్లో ఉంటే పడుకోలేం కదా, మన ఆలోచన స్థిమితం లేదు పడుకోలేం కదా. ఆయన దగ్గర నువ్వు సమాధానం పొందుకు. మోకరించి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవా నాయనా నా జీవితం ఎలా ఉన్నప్పుడు నీ భారముని తీసేసేవాడు, నీ పోరాటంని తీసి నీ స్థితిగా, అయ్యా నాకు ఇంత అప్పుల్లో ఉన్నాను, ఇది జబ్బుల్లో ఉన్నాను, ఈ సమస్యల్లో ఉన్నాను, ఈ ఇక్కట్లో ఉన్నాను నాయన, నాకు సమాధానము లేదు నాయన, నాకు సంతోషము లేదు నాయన, నా జీవితం ఎండిపోయి ఉందయ్యా,
చుక్క నీరు లేదయ్యా అంటే నీరు అంటే నీరు జీవానికి సాదృశ్యం. మనం ఎన్నోసార్లు మన నదులు వెళ్తుంటాం, గోదావరి నది, కృష్ణా నది, ఏమండి ఎంత బాగుంటుందో ఆ గోదావరి నది. ఏమండి అసలు నేను ఒక నెల వారం రోజులు ఆ సైడ్ వెళ్ళామనుకోండి, ఆ నదుల దగ్గరికి ఆ శుభ్రంగా అక్కడ మనం స్నానం చేసిన ఏమండి చాలాసార్లు ఏమైంది నువ్వు ఎక్కడికన్నా క్రీములు రాసుకుంటావు అని అడుగుతుంటారు. ఏమి లేదయ్యా శుభ్రమైన నీళ్ళతో. ఏమండి ఈరోజు అందరు అపార్ట్మెంట్స్లో పైనోడు చేసిన స్నానం మురికి నీళ్ళు మళ్ళీ మన కిందోడు చేస్తాడు, మళ్ళీ కిందోడు చేస్తాడు. ఏమండి వాడు విధులను గాలి మనం పక్కడు పిలుచుకుంటుంటాడు. కానీ దేవుడు పచ్చ స్థలములో ఎక్కడ చక్కగా చెట్టులు, పక్షులు, ఏమండి నదులు, చక్కని స్థలములో నిన్ను పరుండ చేస్తాడు. పచ్చదనం ఇట్స్ రిసెంబలెన్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. అభివృద్ధి లేదయ్యా అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. నీకు సమాధానం, నీ హృదయానికి సమాధానకర్త, సమాధానం ఇచ్చేవాడు. నువ్వు కడుపు నొప్పి వస్తుంటే ఎలా సమాధానం ఉండగలవు? జోబుల్లో డబ్బులు లేకపోతే ఎలా సమాధానం ఉండగలవు? అందరూ నీ ఉద్యోగం లేని దూషిస్తున్నప్పుడు నువ్వు ఎలా సమాధానం ఉండగలవు? దేవుడు మనల్ని సమాధానపరిచేవాడు, సమాధానం ఇచ్చేవాడు, పచ్చిగల చోట్ల మనల్ని పరుండ చేయగలిగిన వాడు. ఈరోజు నీ జీవితం పచ్చగా ఉందా? ఏమండి పచ్చదనం ఉందంటే చూడండి, రేంజ్ 2వ వచనం చదవండి దయచేసి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జనములు. ఏం జనములు? అల్లరితో కూడిన జనములు కావు, లేకపోతే మరణమున్నే జనములు కావు. కానీ ఏమన్నా నీటిలో కూడా చాలా విషపురుగులు ఉంటాయండి. మేము నాన్నగారితో పాటు నీలగిరిసి వెళ్ళినప్పుడు అన్నవారు చెప్పారు, మేము కొన్నిసార్లు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ నదిని దాటుకుని వెళ్ళాలి. ఆ నదిలో కొన్ని విష జంతువులు ఉంటాయి. అవి కొన్నిసార్లు పాములుగా ఉంటాయి, కొన్నిసార్లు అవి నాకు కరెక్ట్గా తెలియదు. కానీ అవి మనల్ని కుట్టినప్పుడు, మన శరీరం కుట్టినప్పుడు కాలు వాసిపోతాం, అది దాని తర్వాత చాలా భయంకరమైన జ్వరాలు వస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ఇది ఏ నది? విష జంతువులు ఉన్న నది కాదు, మరణమునే నది కాదు, కానీ సమాధానమైన నది. నీకు సమాధానాన్ని కలుగు చేసి నిన్ను నడిపించే నది, నిన్ను బాగు చేసే నది, నిన్ను శుద్ధి చేసే నది. దేవుని వాక్యము నీటితో, జీవపు ఊటతో ఏమండి పోల్చబడి ఉంది. దేవుని వాక్యము మన హృదయములకు వెళ్ళినప్పుడు ఆయన వాక్యము మన హృదయములను ఐక్యక విచారములు, పోరాటమైన తలంపులు, భారమైన హృదయములు, వ్యతిరేకమైన స్థితిని ఆయన శుద్ధి చేయగలిగిన వాడు, ఆయన పరిశుద్ధపరచగలిగిన వాడు, ఆయన విమోచించగలిగిన వాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమండి ఇక్కడ కాపరి గొర్రెలకి ఏమిస్తున్నాడు? సుఖాన్ని ఇస్తున్నాడు, కేర్ పట్టించుకుంటున్నాడు. భోజనం చేసిందా, తనకు అంత చక్కగా ఉందా? మూడోది తనకి విశ్రాంతి కలుగు చేస్తున్నాడు. యేసయ్య నా మంచి కాపరి అన్నప్పుడు ఆయన నీకు ఈ 3 ఇస్తాడు. నీ హృదయానికి సమాధానం ఇస్తాడు, నీ దేహానికి స్వస్థత ఇస్తాడు, నీ జీవితానికి ఏమండి ఆనందాన్ని కలుగు చేస్తాడు. 3వ వచనం చూడండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేరదీచుచున్నాడు. ఏమండి ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ రిస్టోర్స్ మై సోల్. ప్రాణం బాగాలేదు. ఏమండి ప్రాణం బాగుందా? మనిషి 6 ఎత్తులు ఉంటాడు, కండలు ఉంటాయి, కానీ ఏం బాగోదు. ప్రాణం బాగాలేదయ్యా, వదిలేయ్యా. ఏమండి తినరు, పడుకోరు, అలా గదిలో కూర్చుంటారు, లైట్లు ఆఫ్ చేసుకుంటారు. ఏందిరన్నా బతుకు, డిప్రెషన్. అంతే. బయటికి వెళ్తే భయం, పక్కన చూస్తే భయం. ఒకళ్ళు చెప్పి ఒక సహోదరి ఇంచుమించు 3 సంవత్సరాలు బయటికి వెళ్ళలేదండి. భయంకరమైన కురుంగుదల. ఏంది నా బ్రతికి, నేంటి నా జీవితం ఏంటి? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనల్ని ఏమండి రక్షిస్తారంట. ఇంగ్లీష్ బైబిల్ రిస్టోర్ అంటే, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే రిస్టోర్ అని ఉందండి, ఇంకో ట్రాన్స్లేషన్ రిఫ్రెష్ అని ఉందండి. కానీ యాక్చువల్లీ గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే ఆయన మనము పోగొట్టుకున్న ఆనందమని, మన పోగొట్టుకున్న సమాధానమని ఆయన మనకు కలుగు చేస్తాడు.
నీ ప్రాణం ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత ఆనందించిందో, ఎంత ఉల్లాసించిందో, ఎంత సమాధానముతో నువ్వు ఉండి నువ్వు ప్రభువుతో ఎంత ఆనందముగా నువ్వు ప్రభువుతో నువ్వు గడిపావో, ఆ సహవాసముని, ఆ సంబంధాన్ని, ఆ అనురాగముల్ని పోగొట్టుకున్నా. ఏమండి? అన్యోన్యముని దేవుడు నీకు కలుగు చేశాడు. ప్రభు మరణము సిలువలో. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత బలి, ఆయన చిందించిన రక్తము ద్వారా మరలా మనము దేవునితో పోగొట్టుకున్న దేవునితో ఉన్న సహవాసమని ఈరోజు నువ్వు మోకరించి కళ్ళు మూసుకుని ఎంత భారము నీ హృదయం ఉన్నప్పటికీ, ఎంత పోరాటము నీ స్థితి ఉన్న ప్రభువా తండ్రి, పరలోకములో ఉన్న నా తండ్రి అని మొరపెట్టే యోగ్యత, అర్హత నీకు ఉందయ్యా. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె. ఏమండి? మీ నాన్నగారు కుమారుడు, మీ నాన్నగారు నేను ఎంత తిట్టినా, నువ్వు మీ నాన్నగారిని ఎంత అలిగినా ఆ బంధం పొద్దా? ఏమండి? ఎంతమంది నాన్నలు ఉంటారు నీకు? అక్కడే. అలాగా మన పరమ నాన్న అక్కడే. శూన్యమికి, సృష్టికి, సర్వానికి, నీకు నాకు ఇచ్చిన జీవంకి ఒక్క తండ్రే. ఆయన దగ్గర నువ్వు కళ్ళు మూసుకుని నీ జీవితంలో ఉన్న పోరాటం చెప్పినప్పుడు ఆయన నువ్వు పోగొట్టుకున్న ఆనందమని, నువ్వు పోగొట్టుకున్న ఆ దేవుని సన్నిధిని మరలా నేను నూతనపరుస్తాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, మన సమయం లేదు, ఇప్పటికీ మీకు చాలా రిఫరెన్స్లు ఇచ్చాం. ఏమండి? ఆయన మన ప్రాణముని నూతనపరిచేవాడు. దాని తర్వాత హీ లీడ్స్ మీ. ఏమండి? చూడండి, ఈరోజు పొద్దుట లేస్తే కొన్ని వందల డెసిషన్ తీసుకోవాలి. అవునా కదమ్మా? ఏమండి? కొట్టుకెళ్ళి ఏ కూర చేయాలి, వంకాయలు కొనాలా, బీరకాయలు కొనాలా, ఏమండి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎక్కడ, ఏమండి ఏ బ్యాంకులో డబ్బులు పెట్టుకోవాలి, ఎక్కడ మన స్థలం కొనుక్కోవాలి, ఎక్కడ ఇల్లు కొనాలి, ఏమండి ఎక్కడ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి. పొద్దుట లేస్తే హండ్రెడ్స్ ఆఫ్ డెసిషన్స్ మనం తీయాలి. ఒక్క చిన్న రాంగ్ డెసిషన్ ఏమవుతుందో తెలుసా అండి? మన లైఫ్ని రూయిన్ చేసేస్తుంది. ఉండకూడని స్థలములో దేవుని చిత్తానుసారంగా మనం ఉండకూడని స్థలం వెళ్తే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అది చాలా ముఖ్యం. అందుకే దేవుని చిత్తములో మనము నిలిచి ఉండాలి. దేవుడు మనం నడిపించేవాడు, మనల్ని హానికి నడిపించేవాడు కానీ చీకటి స్థలాలు నడిపించేవాడు కానీ కాదు. కానీ మనల్ని ఏమండి క్షేమకరమైన దెరల్బి కొన్నిసార్లు ఆ గొర్రెలు ఆ కొండలు ఎక్కాల్సి వచ్చినప్పుడు ఆ కొండలు ఎడమవైపు కుడివైపు కూడా ఎంతో అగాధాలు ఉంటాయి. అయినప్పటికీ ఆ కాపరి ముందు వెళ్ళే మార్గములో ఆ గొర్రెల్ని క్షేమంగా వెళ్తాయా లేవా అనేది ఆలోచిస్తాడు, పరీక్షిస్తాడు. దాని క్షేమం వెంటనే తీసుకెళ్తాడు, లేకపోతే తీసుకెళ్ళాడు. ఏమండి? మనతో నడిచేవాడు, మనతో ఉండేవాడు, దీన్ని నడిపించేవాడే. యథార్థమైన మార్గం నడిపించేవాడు, సత్యమైన మార్గం నడిపించేవాడు. అందుకే ప్రభు నేను జీవము, మార్గము, సత్యమై ఉన్నాను. ఏమైనా ఆయన నామము కోసము ఆయన మనల్ని నీతైన మార్గములో నడిపిస్తాడు. ఏమండి? నువ్వు గొప్పతనం కాదు, నువ్వు మంచి గౌరవాన్ని కాదు, లేకపోతే మనం మంచోళ్ళని కాదు. ఆయన మంచివాడు. యేసు ప్రభు నీతిమంతుడు, యథార్థపరుడు. మనం అనేక సార్లు మాటలు పలుకుతాం, తప్పిపోతాం. కానీ దేవుడు మాట పలికితే, వాగ్దానం ఇస్తే ఆకాశం భూమైనా గతించిన కానీ నా మాటలు గతించు అన్నాడు. మరి రేపు 4, 5, 6 చదువుదాం, ధ్యానిద్దాం. ఇప్పుడు సమయమైన వల్ల ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, నువ్వు నా మా కాపురి వేసయ్యా. నువ్వు ఉండగా మాకు ఏ కుదు ఉంది నాయన. పచ్చిగల చోట్ల నడిపించేవాడు, మా ప్రాణముని నూతన పరిచేవాడు, మమ్మల్ని బలపరిచేవాడు, యథార్థమైన మార్గములో మమ్మల్ని అయ్యా నీ మార్గములో మమ్మల్ని తీసుకెళ్ళేవాడు అయ్యా. నీకు వందనములు వేసాయి. ఈరోజునైనా నీ మీద మేము ఆనుకునండిగా, నీ మీద మేము దృష్టించుకుంటాం. నువ్వే మా రాజు అయినా కాబట్టి, నువ్వే మా దేవుడు అయినా కాబట్టి ప్రభా, కృపను చూపించమని, నిశ్చిత మీద మళ్ళీ కలుసుకుంటూ సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ వాక్యం మీరు విన్నారా? దేవుడు మీతో మాట్లాడాడా? దయచేసి మీ ప్రార్థన అవసరతలు
మీ విన్నపములు, మీ ఫీడ్బ్యాక్ తెలియపరచండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ పంపించండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్లో మీరు కూడా పాలు పొందండి. దేవుడికి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గ్రూపులు ఇప్పి ఈ స్క్రీన్ మీద నెంబర్ కనబడుతున్న నెంబర్స్కి మీరు దేవుడు చిత్త ప్రకారం మీరు పంపించవచ్చు. అంత మాత్రం కాదు, ఈ లింక్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ తెలియపరచండి. ఇంచుమించు సంవత్సరం వరకు మనం వాక్యం బోధిస్తున్నాం, కానీ ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద వ్యూస్, బట్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ద సోల్స్. ఆత్మల గురించి భారం ఉంది కాబట్టి ఏమో మీరు ఈ లింక్ షేర్ చేస్తే, లైక్ చేస్తే, లేకపోతే ఎవరికైనా మీరు తెలియపరిస్తే దేవుడు ఎవరితో అయినా దర్శిస్తాడని ఒక ఆశతో ఇది మిమ్మల్ని అడుగుతున్నానే కానీ ఏదో మా ఛానల్ ప్రోపగండా చేసుకోవాలని ఆశ లేదు. కాబట్టి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. రేపు ఖచ్చితంగా 7 గంటలు చూద్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.